చేసినటువంటి డైరెక్టర్ దశరథ్ గారికి హార్డీ వెల్కమ్ టు యూ సార్ ఫర్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్. సో స్వామి వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ మరియు సుధీర్ గారి ఫ్యాన్స్ అందరికీ ఈరోజు మా సహస్రాతో మాట్లాడటానికి మరియు మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ, గెటప్ సీని గారికి, రాకెట్ రావు గారికి, రాంప్రసాద్ గారికి, వీణన్నకి, మా హీరో సుధీర్ గారి ఫ్యాన్స్కి, డైనమిక్ లేడీ సుమా గారికి అందరికీ మా ధన్యవాదాలు. మాది ప్రకాశం జిల్లా కాటూరువారిపాలెం గ్రామం అండి, పొదిలి మండలం. జనరల్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఏరియాకి ఏమిటంటే ఒక వాళ్ళ భాషలో ఒక యాస ఉంటుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ యాసెంట్ ఉంటుంది. అట్లానే ఒక అలవాటు అభిరుచి అనేది ఉంటుంది. అట్లానే మా ఒంగోలుకి ఏంటంటే పాలిటిక్స్ అయినా కానీ, ఈ సినిమా ఇండస్ట్రీ అయినా కానీ, మా ఒంగోలుకి స్పెషల్గా మిగతా ఏరియాస్ కంటే మా ఒంగోలు అంటే ఈ రెండు అభిరుచులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. మాకు కూడా అదే ప్యాషన్ తోటి మొట్టమొదట నేను మా రాజశేఖర్ గారు స్టార్ట్ చేశాము ఈ ప్రయాణం. మా ఆలోచన ఏంటంటే మొదట్లో ఈ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న బడ్జెట్లో ఒక చిన్న కంటెంట్ తీసుకొని, స్టార్టింగ్ కాబట్టి మనకి దీంట్లో లాభ నష్టాలు తెలియదు కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా చేయాలనుకున్నాము. మొదట వేరే లాంగ్వేజ్లో చేసి అక్కడ కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చి తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నాము. ఈలోపు మేము ఆ ప్రయత్నాల్లో ఉండగా మాకు అరుణ్ విక్రాల గారు పరిచయం అవ్వటం, అతను ఈ స్టోరీ లైన్ మాకు చెప్పటం, మేము ఫస్ట్ డిస్కషన్లోనే ఈ స్టోరీ చాలా బాగా రావటం, ఇది తెలుగులో చేద్దాము అనే ఆలోచన రావడం జరిగింది. సో ఈ ఆలోచన రావడంతో మేము బడ్జెట్ అవి వేసుకున్న తర్వాత ఈ కొంచెం మన వేసుకున్న లిమిట్ దాటిపోతుందని ఆలోచనలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మాకు మా బాల్యమిత్రుడైనటువంటి పామిడి చిరంజీవి గారు పరిచయం అవటం, మా ఊరు అతనే, బట్ హీజ్ ఇన్ యూఎస్. సో అతను ఈ దీంట్లోకి జాయిన్ అవ్వటము, అప్పుడు అతను జాయిన్ అవడంతో ఇది మేము అనుకున్న దానికంటే బెటర్ కంటెంట్కి వెళ్ళడం. సో ఇలా మేము రాజశేఖర్ గారు, పామిడి చిరంజీవి గారు, అరుణ్ గారు జర్నీ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు తీసుకోవాలనే టైంలో సుధీర్ గారి పేరు చెప్పడం జరిగింది. సుధీర్ గారి పేరు చెప్పడంతో అప్పటికి ఆయన ఆల్రెడీ గాలోడు బ్లాక్ బస్టర్ దాంట్లో ఉన్నారు. సో మనం వెంటనే చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు విజేష్ గారు రావడం జరిగింది. విజేష్ గారు రావడంతో చాలా మంచి కంటెంట్, దీన్ని చిన్న బడ్జెట్లాగా మనం తక్కువ చేసి చేయొద్దు, చాలా మంచి బడ్జెట్లో చేద్దామని మేము నలుగురం కూడా ఎంతో కష్టపడి బడ్జెట్ గురించి ఆలోచించకుండా డైరెక్టర్ గారు ఏది కోరితే అది, మా యూనిట్ సభ్యులు ఏది కోరితే అది అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కంటెంట్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు చూశారు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. మన మోహిత్ గారు అద్భుతంగా ఇచ్చారు 2 ట్యూన్స్, మంచి వైరల్ అయ్యాయి, మంచి అప్లోడ్ వస్తుంది ఆడియన్స్ నుంచి. ఈ సహస్ర అనేది మా మొదటి ప్రయత్నమే. అంతకుముందు చెప్పినట్లుగా ఇది ఎంతో బాగా, సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. ఇక్కడ ఒక విషయం సుధీర్ గారి గురించి ఒక విషయం చెప్పాలంటే, యాక్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు, కొంతమందికి యాక్టింగ్ వల్ల పేరు రావచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సుధీర్ గారితో ఏంటంటే, ఫస్ట్ స్కెడ్యూల్ మేము షామీర్పేటలో వేసాము. షామీర్పేటలో వేసినప్పుడు ఏంటంటే అక్కడే ఒక విల్లా తీసుకున్నాం రెంట్కి, తీసుకొని దాంట్లో షూట్ చేస్తున్నాం. సుధీర్ గారు ఏమన్నారంటే, అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, మనం టైంకి రాలేము, నేను ఇక్కడే ఉంటాను అంటే, ఇక్కడ ఫెసిలిటీ సరిగ్గా లేవు కదండి, ఎట్లాగంటే పర్లేదు, ఫెసిలిటీ అన్ని దాని అది పెద్దగా పట్టింపు లేదు మనకి, ఇక్కడే ఉంటానన్నారు. ఆ రోజు నైట్ ఏమైందంటే ఏసీ దగ్గర ఇబ్బంది జరిగింది. ఆ ఏసీ లైన్ కట్ అయిపోవటమో ఏదో జరిగి నైట్ ఆ ఏసీ వాటర్ మొత్తం బెడ్రూమ్ నిండా అయిపోయి ఆయన ఆల్మోస్ట్ నీ వరకు వాటర్ వచ్చేసాయి. మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆయన వాటర్లోనే తిరుగుతూ ఉన్నారు. ఏం సార్ ఏంటంటే, ఇట్లా వాటర్ వచ్చాయి, ఏసీ ఇది అయింది, ఇబ్బంది జరిగిపోయింది అన్నారు. అయ్యో మరి మాకు చెప్పొచ్చుగా కాల్ చేసి మరి వేరే రూమ్ ఏదైనా ఏర్పాటు చేసేవాళ్ళం కదా అంటే, అదేముందిలేండి, దానికేం పెద్ద విషయం కాదు, నీళ్ళే కదా, ఇదేం యాసిడ్ కాదు కదా, ఇబ్బంది ఏం లేదన్నారు. లేదు సార్, మేము వేరే ఏర్పాటు చేస్తామంటే, అదేం లేదండి, అబ్బాయి ఇబ్బంది ఏం లేదు, మీరు ఏమైనా చేయదలుచుకుంటే సినిమా మీద ఖర్చు పెట్టండి, నా మీద ఏం ఖర్చు పెట్టద్దు. సో అలాగ మమ్మల్ని బాగా అర్థం చేసుకొని, మమ్మల్ని అసలు ఒక నటుల్లా కాకుండా
మాలో సభ్యుల్లా, మా కుటుంబ సభ్యుల్లాగా తనే ₹1 ఖర్చు పెడితే ఎలా పెడతాడో అలాగా మమ్మల్ని అలానే ఖర్చు పెట్టమన్నాడు. సో సో ఇది సినిమా సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ ఎప్పుడైనా. కానీ మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఆ వ్యక్తిత్వమే ఎప్పుడైనా మనల్ని గొప్ప మనుషులుగా చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వమే సుధీర్ గారిలో ఖచ్చితంగా మేము చూసాము. అలాంటి ఆ వృత్తి పట్ల సుధీర్ గారికి ఉన్న కమిట్మెంట్, కంపాషన్ అవన్నీ ఖచ్చితంగా అతన్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్తాయి. మేము కూడా ఈ సినిమాతోటి మంచి లాభాలను చవిచూస్తాము. మళ్ళీ సుధీర్ గారితో చేయాలని ఖచ్చితంగా అనుకుంటున్నాము. అలాగే మా అరుణ్ విక్రాల గారు మాతోటి ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నారు. మాకు ఈ టోటల్ జర్నీ మొత్తము మాకు వేరే వ్యాపకాలు ఉన్నా కానీ, ఇది మాకు కరెక్ట్గా తెలియకపోయినా కానీ ఆయన తన భుజాల మీద వేసుకొని, మేము అనేవాళ్ళం, ఎందుకు సార్ అన్నీ మీరే చేస్తున్నారు, పనులు అప్పకి చేయొచ్చు కదా అంటే, లేదు నేనే చేయాలని మొత్తం ఆయనే చేసేవాళ్ళు. సో ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో ఈ మూవీ మంచి హిట్ అయ్యి మాకు, మా డైరెక్టర్ గారికి, మా సుధీర్ గారికి ముఖ్యంగా మంచి పేరు రావాలని, మాకు మంచి లాభాలు రావాలని, మళ్ళీ మంచి సినిమాలు చేయాలని అందరినీ అడగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సుధీర్ అభిమానులు కానీ, మా మిత్రులు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జనరల్గా మేము మాల వేసుకునేటప్పుడు, అయ్యప్ప స్వామి మాల వేసుకునేటప్పుడు మా గురుస్వాములు మాకు ఒకటే మాట చెప్తారు, దైవం అంటే మనం చేసే సహాయమే మన యందు దైవం అని. అలాగనే మా ఈ జర్నీలో మాకు చాలామంది సహాయం చేశారు. వారిలో ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ పోపు నరేష్ బాబు గారు, పమిడి చిరంజీవి అండ్ ఫ్యామిలీ గారు, ఇలా మా ఊరి పారిశ్రామికవేత్త దుబాయ్ సీన్ గారు, నిక్మార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందమైనటువంటి ప్రమోద మేడం గారు, వెంకటేశ్వర సార్ గారు, వీళ్ళంతా ఎంతో మమ్మల్ని వెనకుండి ఎప్పుడు హార్దికంగా ఎంతో మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళందరికీ మా తరపు నుంచి, మా కాలింగ్ సహస్ర టీం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఖచ్చితంగా డిసెంబర్ 1వ తారీఖు మనం అందరం మళ్ళీ ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుని జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో అందరం కలిసి ఇదే ఉత్సాహంతో, ఇదే ఆనందంతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, డెఫినెట్లీ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నమ్మిన ఈ ప్రామిసింగ్ కంటెంట్